బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మరి కాసేపట్లో ఏపీలో ప్రారంభం కాబోతున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ విశాఖ నుంచి లైవ్ లో అందిస్తారు. జార్జ్, మరికొద్ది సేపట్లోనే 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:15 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం మీద మనం ప్రస్తుతం విశాఖలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వద్ద ఉన్నాము. ఇప్పటికే విద్యార్థులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 56,000కు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. 3,000 మంది టీచర్స్ ఇన్విజిలేటింగ్గా విధులు నిర్వహించనున్నారు. అయితే 20 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 7 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. ఆ 7 కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మాస్ కాఫింగ్ పాల్పడినట్లయితే ఊరుకునేది లేదని ఇప్పటికే విద్యాశాఖ అధికారి ప్రకటించడం జరిగింది. మరొక వైపు విద్యార్థులంతా కూడా 9 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఒకవేళ ఫ్లోర్లు ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో కనుక ఉన్నట్లయితే 8:30 నుంచే అలౌ చేయమని చెప్పి విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ 10వ తరగతి దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైనా సమస్యలు కనుక ఏర్పడినట్లయితే కనుక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ అధికారికి ఎటువంటి ప్రాబ్లం ఏమైనా వచ్చినట్లయితే విద్యార్థులకు ఖచ్చితంగా విద్యాశాఖ అధికారికి సంప్రదించవచ్చు అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్లుకి కనుక సంప్రదించినట్లయితే వెంటనే మేము స్పందిస్తామని చెప్పారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 6300158988, 6300149229. ఈ సెల్ నెంబర్ని సంప్రదించవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఇక 10th క్లాస్ విద్యార్థులకు రవాణా సౌకర్యం పట్ల ఎటువంటి ఆటంకం కలగకుండా ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచిత రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లు కనుక చూపించినట్లయితే చాలు. హాల్ టికెట్ చూపిస్తే ఇక మేము ఉచిత రవాణా అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే క్వీన్ మేరీ పాఠశాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ పలువురు టీచర్స్ ఇవందరూ ఉండడం చేత ఈ కంట్రోల్ రూమ్ ద్వారా ఫిర్యాదు అందించినట్లయితే కనుక తక్షణమే స్పందిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇది ఈ 10th క్లాస్ పరీక్షలకు సంబంధించిన విశాఖ జిల్లా సమాచారం. థ్యాంక్ యూ జార్జ్. ఇక ఏపీలో కాసేపట్లో ప్రారంభం కాబోతున్న 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, లక్ష్మి, గుంటూరు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా కూడా ఉన్నతాధికారులు గుంటూరు జిల్లాలోని ప్రధానమైనటువంటి పరీక్షా కేంద్రాలన్నింటినీ కూడా పరిశీలన చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీలు విజయరావు అలాగే రాజశేఖర్ ఇద్దరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా కూడా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 270 పరీక్షా కేంద్రాల్లో 61,000కు పైగా కూడా విద్యార్థులు పరీక్ష రాసేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఏదైతే ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల నేపథ్యంలో పరీక్షల గైడ్ లైన్స్కు సంబంధించి చూస్తే కనుక 8:30 గంటల నుంచి కూడా లోనికి విద్యార్థులను అనుమతించేటటువంటి పరిస్థితుల్లో కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. 9:30 నుంచి 12:30 వరకు కూడా ఎటువంటి ఎవరిని కూడా అనుమతి లేని వారిని లోనికి అనుమతించకుండా ఉండేటటువంటి విధంగా కూడా అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులంతా ముందుగానే అరగంట ముందుగానే ఈ యొక్క పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనేటటువంటి సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం జిల్లాలో ఉన్నటువంటి 270 పరీక్షా కేంద్రాల్లో 14 ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా కూడా ఈ యొక్క పరిశీలన కూడా చేసేటటువంటి పరిస్థితి మొత్తం మీద కూడా ఈ యొక్క అధికారులు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. తొలి రోజు విద్యార్థులకు ఎలాంటి మౌలిక వసతులు ఉండాలని కోరుకుంటున్నారు అనేటటువంటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించారు. సార్ చెప్పండి, ప్రస్తుతం పరీక్షలు ప్రారంభం, పిల్లలు కొంచెం ఆందోళనలో ఉండే పరిస్థితి కూడా ఉంది. పేరెంట్స్గా మీరేం కోరుకుంటున్నారు? మొదటగా ఏంటంటే ఇప్పటి వరకు 1వ తారీఖు ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ ఇదే మొదటిసారిగా జరగటం వాళ్ళకు కొంత ఆందోళనకరమైనటువంటి
పెద్దల ద్వారా కానీ టీచర్స్ ద్వారా కానీ కొంత వాళ్ళు ఒక ఆందోళనలో ఉన్నారు. వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే బాగానే రాస్తారు, వాళ్ళంతా కూడా మంచి ఇప్పుడంతా పిల్లలంతా కూడా బాగా చదువుతూ ఉన్నారు. ఒకటి తర్వాత ఇప్పుడు నేను విద్యాశాఖ అధికారులని మీ 10 TV ద్వారా కోరేది ఏంటంటే, ఇదే సమయంలో ఎలక్షన్ కోడ్ కూడా రావటం, ఎలక్షన్ల హోరు వాళ్ళ స్పీకర్లు ఇవన్నీ కూడా ఉండటం జరుగుతూ ఉంది. వాళ్ళు చదువుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయినా అట్లీస్ట్ ఎగ్జామినేషన్ టైంలో ఆ టైంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ సెంటర్స్కు ఈ ఎలక్షన్ హోర్ను రానియకుండా చూడాలని జిల్లా అధికారులను విద్యాధికారులను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే వాళ్లకు మౌలిక మంచినీళ్ళు కానీ అట్లాగే బెంచ్లు కూర్చోడానికి పర్వాలేదు. ఈ స్కూల్ కొంతవరకు ఉన్నాయి, కొన్ని స్కూళ్ళల్లో బెంచ్లు కూడా సరిగా లేని పరిస్థితులు ఉన్నాయని నేను తెలుసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా సరిచేయాలని, పిల్లలకు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాసే విధంగా విద్యాధికారులు చూడాలని కోరుకుంటా ఉన్నాను. ఇదే పరిస్థితి పేరెంట్స్ అయితే కనుక ప్రధానంగా మౌలిక వసతులు అనేటటువంటివి ఉంటే కనుక ఏదైతే చేయాలని కోరుకుంటున్నారు. ఇది తాజా పరిస్థితి. కోర్టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణు. ఇక విజయవాడలో 10th ఎగ్జామ్స్ సంబంధించిన ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుమలరావు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, నేటి నుంచి 10వ తరగతి పరీక్ష ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. అయితే కొంతమంది మనతో మాట్లాడడానికి విద్యార్థి తల్లిదండ్రులు ఉండే వారిని తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, 10వ తరగతి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు పిల్లలు ఎలా ప్రిపేర్ అయ్యారు? సంవత్సరం నుంచి కూడా మార్నింగ్ 6 o'clock లేపి 4 o'clock నుంచే చదవడం అవన్నీ జరిగిందండి. ఎంతో కష్టపడి చేశారు. కానీ ఆఖరి మూమెంట్లో ఏంటంటే కొంత టెన్షన్కి గురవుతూ ఉన్నారు. దాన్ని కూడా మేము కొద్దిగా అట్లా కాదమ్మా, ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్లో ఖచ్చితంగా 10th క్లాసు 10 మార్క్స్ రావాలనే ఉద్దేశంతో చదవడం అనేది ఈ టెన్షన్కి ఎక్కువగా గురి అవ్వడం జరుగుతూ ఉన్న వల్ల మేము కొద్దిగా పర్వాలేదమ్మా, నువ్వు ఎట్లా అయినా సరే నువ్వు రాయగలవు అని చెప్పడం, కాస్త ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉందండి. మీరు చెప్పండి తల్లి, నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈరోజు రాయనున్న ఫైనల్, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ప్రిపేర్ అయ్యాను? మార్నింగ్ 4 o'clock లేసి చదవడం అలా చేశాను. ప్రిపేర్ అయితే అయ్యాను. శిఖరా స్కూల్లో చదువుతున్నాను. ప్రిపేర్ అయ్యాను. పేపర్ మీరు చెప్పండి అమ్మా, ఉదయం నుంచి ఇప్పుడు పిల్లల కంటే మనకే టెన్షన్ ఎక్కువ మొదలవుతుంది 10th క్లాస్ ఎగ్జామ్స్ సమయంలో. ఎలా ప్రిపేర్ చేశారు పిల్లల్ని? అసలు వాళ్ళు ఎలా యాక్టివిటీ ఎలా ముందర ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా చాలా ఇదవుతున్నారండి. అందుకోసం చెప్పేసి పర్వాలేదు. మా పాప అయితే శిఖరా స్కూల్లో చదివింది. అక్కడ బాగా చెప్పారు, మంచిగా టీచర్స్ అంతా కూడా మంచిగా టీచ్ చేశారు. పర్వాలేదు, కాన్ఫిడెన్స్ ఉంది. మా పాప బాగా రాస్తుందన్న కాన్ఫిడెన్స్ అయితే మాకున్నది. పొద్దున్నే లేపి చదివించటం అది చేస్తున్నాం. సైకలాజికల్గా కూడా తనకి ఏమీ పర్వాలేదమ్మా, నువ్వు రాయగలవు అలాగని చెప్పేసి అని మేము బాగా తనకి సపోర్ట్ ఇస్తున్నాము. పర్వాలేదు. మీరు చెప్పండి సార్, ఉదయం నుంచి చూస్తున్నాం మీరు వచ్చిన కాడి నుంచి, మీ బాబు కంటే మీకు ఎక్కువ టెన్షన్ కనిపిస్తున్న ప్రయోజనం కనబడుతుంది. అంటే 10th క్లాసు వీళ్ళ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పరీక్ష కాబట్టి పిల్లలందరినీ కూడా ఉన్నతమైన 10కి 10కి రావాలనే స్కోర్ కాంపిటేటివ్ వరల్డ్లో 10కి 10కి రావాలనే ఉద్దేశంతో మరి పిల్లలు కష్టపడుతుంటే పెద్దవాళ్ళకి కూడా టెన్షన్గానే ఉంటుంది కదా. అలాగే మేము కూడా ప్రిపేర్ చేసాం. ఈ అనుకున్న క్షణం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు చదివిన చదువుకి ఈ సంవత్సరం అంతా చదివినటువంటి దానికి ఇప్పుడు మాకు పరీక్ష, వాళ్ళకి పరీక్ష, అందుకని తీసుకొచ్చాం. మీకు ఎలా అనిపిస్తుంది బాబు? నువ్వు ఉదయం నుంచి చదువుడు మొదలుపెట్టి 10th క్లాస్ పరీక్ష కదా, టెన్షన్గా లోన్ అవుతున్నాయో అన్న ఎగ్జామ్స్? అంటే టెన్షన్ అంతగా లేదు, కొంతగా టెన్షన్ ఉంది. బాగానే ప్రిపేర్ అయ్యాను. స్కూల్లో బాగా ప్రిపేర్ చేశారు. ఎగ్జామ్ బాగా రాస్తానని నమ్మకం ఉంది నాకు. ఎలా ప్రిపేర్ అయ్యడం జరిగదు? నువ్వు స్కూల్లో స్టడీ అవర్స్ పెట్టి బాగా చదివించారు మమ్మల్ని. దేనికి ఎలా చదవాలో, ఎగ్జామ్స్ ఎలాగా రాయాలో అనేది మాకు అంటే బుక్స్ ఇచ్చి దాని పరంగా చదివించారు. దాంతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రధానంగా ఇక్కడ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, విద్యార్థుల కంటే మాకే ఎక్కువ టెన్షన్గా లోన్ అవుతుందని చెప్పేసి. టెన్షన్ లోన్ అవ్వకుండా విద్యార్థులు తెల్లవారుజాము 4 గంటల నుంచి లేచి కష్టపడి చదివించామని, ఎగ్జామ్స్ బాగా రాస్తారని చెప్పేసి విజయవాడ వాసులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ తిరుమలరావు. ఇక కర్నూలులో 10th ఎగ్జామ్స్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి టీజీ ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ కర్నూలు జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 51,400 చిల్లర విద్యార్థులు పైనే 10వ తరగతి పరీక్ష రాయబోతున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అనేక కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి
ఇబ్బందులు లేకుండా తాగునీరు అందించే విధంగా అదేవిధంగా టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఫ్యాన్లు లేక ఈ విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నట్లు సమాచారం అందుతుంది. అధికారులు మాత్రం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో దాదాపు ప్రైవేటు అదే విధంగా రెగ్యులర్ విద్యార్థులు 51,542 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఈ నెల ఏప్రిల్ 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించబోతున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి 212 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా విద్యా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని చోట్ల టేబుల్స్ అదే విధంగా ఫ్యాన్లు కరెంటు లేకపోవడంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు నెలకొనే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ విద్యార్థులకి ఎలాంటి సౌకర్యాలు కలుపుకోకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. బస్ పాసులు ఫ్రీగా ఎవరైతే హాల్ టికెట్ చూపిస్తారో ఆ విద్యార్థులకి పరీక్ష కేంద్రాల వరకు ఫ్రీగా ఆర్టీసీ బస్సులు వెళ్లే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష కేంద్రాలకి గంట ముందే పరీక్ష కేంద్రాలకి చేరుకోవాలని జిల్లా విద్యాధికారులు విద్యార్థులకి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకొని పరీక్ష రాయబోతున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా అదే విధంగా పరీక్ష కేంద్రాలు చుట్టుపక్కల జీరక్స్ సెంటర్లని పూర్తిగా బంద్ చేయడం జరిగింది. అదే విధంగా 144 సెక్షన్స్ ఏర్పాటు చేసి ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం అందుతుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ ప్రసాద్.